చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా 40 సంవత్సరాల నుండి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని, ఆయన పరిపాలనని నిశ్చితంగా గమనిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సో చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా మీరు 40 సంవత్సరాల నుంచి ఆయన గమనిస్తున్నారు. మా కోసం, మా ప్రేక్షకుల కోసం కొత్త విషయాలు తెలియజేయండి సార్. అంటే చంద్రబాబు నాయుడు లైఫ్ అంటే ఇట్ ఈజ్ ఓపెన్ బుక్. ఆయన ఎక్కడ ఉన్నా, అంటే ఏ పొజిషన్లో ఉన్నా కానీ ఆయన మొత్తం తాను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది పబ్లిక్కి చెప్తూ ఉంటాడు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడికి పబ్లిసిటీ పిచ్చి, అందుకని ఇట్లా చేస్తున్నాడు అనుకుంటారు. పొరపాటు. ఆయన కాన్సెప్ట్ ఏంటి అంటే పబ్లిక్ లీడర్, ప్రజాప్రతినిధి పారదర్శకంగా ఉండాలి అనేది ఆయన కాన్సెప్ట్. ఆయనకి పబ్లిసిటీ ఏం కావాలి? పబ్లిసిటీ ఆయన అంటే తెలియని వ్యక్తి ఎవరు ఉంటారు? కొత్తగా వచ్చేది ఏముంటుంది? బట్ అంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్ తను ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది చెప్పాలి అనేది చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్. ఆ ప్రజలకు తెలియాలి, ప్రజలకి తెలియాలి అని. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకానొక సందర్భంలో చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు చంద్రబాబు నాయుడు మీద. చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నీకు పబ్లిసిటీ చేస్తాము అంటే ఆయన దేన్నన్నా ఒప్పుకుంటాడని ఇటువంటి కామెంట్లు చేశాడు కేసీఆర్. అంటే కేసీఆర్ లాంటి వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడిని డిఫేమ్ చేయటానికి ఈ పబ్లిసిటీ పిచ్చి అనే దాన్ని వాడుకున్నారు. వాళ్ళు ఫేమ్ కావడానికి. మీకు గుర్తుంటే అంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే చేసేవాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా విపరీతమైన ప్రచారం చేశాడు, చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ చేసుకుంటాడు, చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ చేసుకుంటాడని. ప్రజలు నమ్మి రాజశేఖర రెడ్డికి ఓటేసిన తర్వాత, అంటే రాజశేఖర రెడ్డికి వేయలేదు, కాంగ్రెస్ పార్టీకి వేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెట్టిన డబ్బులకి త్రిపుల్ బడ్జెట్ ఖర్చు పెట్టాడు రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి, అంటే రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు మీద ఇవే ఆరోపణలు చేశాడు. పబ్లిసిటీ చేసుకుంటాడని. అదే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటే మామూలుగా 2 పథకాలకి చంద్రన్న కానుకని అటువంటి 2-3 పథకాలకి ఆయన పేరు పెట్టుకుంటే, ఇతను అన్ని పథకాలకి జగనన్న విద్యా దీవెన, జగనన్న అది, జగనన్న ఇది అని చెప్పి జగనన్న పేరే పెట్టుకున్నాడు. తినే కోడిగుడ్డు చిక్కిల మీద కూడా ఆయన బొమ్మలు వేసుకున్నాడు. ఆఖరికి అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను కూడా తీసేసి జగనన్న ప్రోగ్రామ్ అని పెట్టుకున్నాడు. అంటే ఎవరికి పబ్లిసిటీ పిచ్చి? అంటే ఎవరికి వాళ్ళకి చంద్రబాబు గారి పేరెత్తి వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక్క సాక్షికి 570 కోట్ల రూపాయలు దోచిపెట్టాడు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ సొమ్ము పబ్లిసిటీ కోసం. ఎవరికి పబ్లిసిటీ? నువ్వు నొక్కేది ఒక లా నేస్తామో ఏదో సంథింగ్, అటువంటి ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వటము, స్మాల్ బిజినెస్ ప్రమోషన్ కోసం దానికి అనుకుంటా. ఐ థింక్ నరేంద్ర మోడీ స్కీమ్ అది, కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అది. ఎంఎస్ఎంఈలని పెంచాలి, కరోనా టైంలో దెబ్బతిన్నాయని చెప్పి స్మాల్ బిజినెస్లని పెంచడానికని చెప్పి ఆయన 100% సబ్సిడీ తోటి ఒక స్కీమ్ తీసుకొస్తే దానికి జగనన్న చేదోడని పెట్టుకొని అది ఒక 20 లక్షలతో 30 లక్షల స్కీమ్ అయితే ఈయన 50 లక్షల రూపాయలు సాక్షికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది లేదు మళ్ళీ. అంటే స్కీమ్ కన్నా ఎక్కువ పబ్లిసిటీకి ఖర్చు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇట్లా ప్రతి వ్యక్తి కూడా, అంటే నేను కేసీఆర్ దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీకు ఈ 3 ఉదాహరణలు ఎందుకు చెప్పాను అంటే చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ ఏంటి, వీళ్ళు దాన్ని తప్పుడు ప్రచారం ఎట్లా చేశారనేది చెప్పటానికి నేను చెప్పాను. మీకు అంతకు ముందర, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వటానికి ముందు కూడా చాలామంది సీఎంలు విదేశీ టూర్లకి వెళ్ళేవాళ్ళు, కొన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి రకరకాలుగా. కానీ ఎవ్వరూ కూడా అక్కడ ఏం చేశారో చెప్పేవాళ్ళు కాదు. వెళ్తున్నాం అని చెప్పేవాళ్ళు, వచ్చిన తర్వాత చెబితే చెప్పేవాళ్ళు లేదు. అటువంటిది చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి దావోస్ వెళ్ళిన దగ్గర నుంచి
మినిట్ టు మినిట్ అక్కడ ఆయన ఏం చేస్తున్నాడో ప్రెస్ నోట్ పంపించేవాడు, విత్ ఫోటో పంపించేవాడు. అంటే ఏంటి అంటే నేను అక్కడికి వెళ్ళింది దేంతోటి? ప్రజాధనంతో. నేను ప్రజాధనంతో వెళ్ళాను కాబట్టి నేను ప్రజలకు ఆన్సరబుల్ అని చెప్పటానికి చంద్రబాబు నాయుడు ఆ విధంగా చేసేవాడు. మీకు రామబ్రహ్మ గారు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తా. ఈయన ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ప్రజల వద్దకు పాలన అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని అందరినీ కూడా, అసలు అప్పటి వరకు గ్రామ సభలు అనేవి జరిగేవి కాదు, తెలియదు కూడా తెలియదు, అసలు గ్రామ సభ పెట్టుకోవాలనే విషయం కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో గ్రామ సభలు పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకొని దానికి ప్రజల వద్దకు పాలనని పెట్టి గ్రామాలకి వెళ్ళండి అని చెప్పి ఎమ్మెల్యేలను పంపిస్తే ఎమ్మెల్యేలు వెళ్ళేవాళ్ళు కాదు, ఎమ్మెల్యేలు వెళ్ళలా. ఈయన వాళ్ళకి అది అలవాటు చేయటానికి చాలా మీటింగులు పెట్టి చెప్పేవాడు, వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని. వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. మాకు ఇదండి, ఆ ప్రాబ్లం అండి, ఈ ప్రాబ్లం అండి అని చెప్పేవాళ్ళు. ప్రాక్టికల్గా ఈయన నేను వెళ్తాను అని చెప్పి ఈయన గ్రామ సభలకి అటెండ్ అవ్వటం మొదలుపెట్టాడు. సర్ప్రైజ్ విజిట్లు, ఆ విజిట్లు, ఈ విజిట్లు పేరు పెట్టి ఈయన గ్రామ సభలకి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఈయనతో పాటు వచ్చేవాళ్ళు కానీ ఇండివిజువల్గా వెళ్ళేవాళ్ళు కాదు. అప్పుడు ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఒక పెద్ద మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాడు. ఆ రోజున ఆయన చెప్పిన ఆ విషయాన్ని బహుశా ఆయన మర్చిపోయి ఉండొచ్చు, అప్పటి ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కూడా మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను దాన్ని మీకు గుర్తు చేస్తా. ఆయన ఏమన్నాడు, చాలామంది ఎమ్మెల్యేలు ఏం చెప్పారంటే, ఏ ఊరికి వెళ్ళినా సమస్యలు అడుగుతున్నారు, ఆ సమస్యలు తీర్చడానికి మన దగ్గర బడ్జెట్ లేదు, మేము ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఆ రోజు చాలా సంక్షోభం ఉండేది, ఆర్థిక సంక్షోభం ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ఎంత ఎక్కడ ఉందండి? ఆర్థిక సంక్షోభం ఉండేది, డబ్బులు ఉండేవి కాదు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఈ ఎమ్మెల్యేలు అందరూ ఈ క్వశ్చన్ అడిగితే చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకటే విషయం చెప్పాడు, ఏ వ్యక్తి అయినా సరే, ఏ వ్యక్తికైనా సరే, సంస్థకే కాదు వ్యక్తులకు కూడా సమస్యలు ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని చూసి పారిపోతే ఆ వ్యక్తి వెనక సమస్యలు వెనకపడి తరుముతూ ఉంటాయి. ఏ వ్యక్తికైనా సరే సమస్యలను చూసి, ఆ సమస్యలను చూసి వ్యక్తి భయపడి పారిపోతూ ఉంటే ఆ సమస్యలు వెనకబడి తరుముతూనే ఉంటాయి. ఒక్క పని చేయండి, ఒక్కసారి మీరు పరిగెత్తటం ఆపండి, నిలబడండి, సమస్యని డైరెక్ట్గా చూడండి, మీరు సమస్య దగ్గరికి వెళ్ళండి, ఆ సమస్య పరిగెత్తుతుంది అని చెప్పాడు. సమస్య వెంటబడి తరుముతుంటే, నువ్వు పరిగెత్తుతూ ఉంటే నీ జీవితాంతం నిన్ను సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఒక్కసారి ఆగి దాని కళ్ళల్లోకి చూడు, నువ్వు దాని దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టు, అది పరిగెత్తుతుంది అని సమస్యని ఏ విధంగా ఎదుర్కోవాలో ఎమ్మెల్యేలని సమాయత్తం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆ రోజున. ఇది ఎప్పుడైతే చెప్పాడో, ఇది చెప్పిన తర్వాత ఎమ్మెల్యేలు గ్రామ సభలకు వెళ్ళటం, ప్రజల వద్దకు పాలనకి వెళ్ళటం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి ప్రజలు సమస్యలు చెప్పినప్పుడు వాళ్ళు ఈ సమస్యల్ని ఎట్లా టేకప్ చేయాలో వాళ్ళు నేర్చుకొని వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వచ్చి చంద్రబాబు నాయుడికి చెప్పేవాళ్ళు, ఇవి సమస్యలు అని. ఈ సమస్యల్లో ఇదిగో ఇది ఆర్థికపరమైనది, ఇది ఆర్థికంతో సంబంధం లేనివి, ఆర్థికంతో సంబంధం లేని సమస్యల్ని ఇమ్మీడియట్గా పరిష్కారం చేయండి అని చెప్పి ఆయన మొత్తం ఆర్థికంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం పడని సమస్యల్ని ముందు సాల్వ్ చేయటం మొదలుపెట్టాడు. ఎమ్మెల్యేలకి ఇంకా ధైర్యం వచ్చింది, వాళ్ళు ఇంకా ప్రజల్లోకి వెళ్ళటం మొదలుపెట్టారు. ఇంకా ప్రజల్లోకి వెళ్తే ఇంకా సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యల్ని పరిష్కరించటం ఎమ్మెల్యేలు అలవాటు చేసుకున్నారు, ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళటం ప్రారంభించారు. అదే ప్రజల వద్దకు పాలన. అట్లా వెళ్ళిన తర్వాత దాని నుంచి జన్మభూమి కాన్సెప్టు, తర్వాత వాళ్ళందరూ ఎన్ఆర్ఐస్ కొంతమంది వచ్చి దానికి సహాయం చేయటం, అది తీసి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, ఈ రోజుకి ఒక 30-40 సంవత్సరాల కిందట వేసిన సిమెంట్ రోడ్లు ఇంకా ఈ రోజు ఏ విలేజ్లో వెనకబడిన దళిత కుటుంబాలు ఉండే ప్లేసులకి మీరు ఎక్కడన్నా వెళ్ళి చూడండి, సిమెంట్ రోడ్డుని ఎక్కడన్నా మీకు కనపడితే ఆగి ఈ సిమెంట్ రోడ్డు ఎవరు వేయించారో అని అడగండి. అక్కడ ఉన్న వాళ్ళు ఇది చంద్రబాబు టైంలో వేశారు అని చెప్తారు, ఈ రోజుకి చెప్తారు. ఈ రోజుకి సిమెంట్ రోడ్లు చెక్కు చెదరకుండా అట్లాగే ఉన్నాయి.
చాలా చోట్ల వాటర్ పైప్ లైన్లకి అవి తవ్వితే మనం ఏం చేయలేం కదా. రేర్ కేసు అండి ఎక్కడన్నా. అందుకని ఇది ఈ విధానాన్ని అంటే ఈ అప్రోచ్ని చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా మనం ఈ విషయాన్ని మనం ప్రజలకి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సమస్యని ఎదుర్కోవటం ఇది పాలిటిక్స్లోనే కాదు, ఇది లేదు ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో కాదు, ఇది సామాన్య ప్రజలు కూడా, సాధారణ ప్రజలు, విద్యార్థుల దగ్గర నుంచి అందరూ కూడా నేర్చుకోండి. ఎప్పుడైనా సరే సమస్యని చూసి మీరు పారిపోతే సమస్య మీ వెనకబడి తరుముతుంది. ఒక్కసారి ఆగి చూడండి, అసలు ఆ సమస్య ఏంటో చూడండి. ఇంకొక పాయింట్ చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో ఇంకొక పాయింట్ నేను ఇందాక చెప్పాను కదా, ఆర్థికపరమైనవి ఆర్థికంతో సంబంధం లేనివి అని చెప్పాను కదా. ఇది కూడా ఆయన చెప్పిన కాన్సెప్టే. ఏంటి అంటే సమస్యలన్నీ మీదేసుకొని కలగలిపి చూస్తే ఏది పరిష్కారం కాదు. దాన్ని డివైడ్ చేయండి. ఆర్థికం, ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, దీన్ని అట్లా ఉంచండి. దీని ఆర్థికంతో ప్రభుత్వ ఖజానా మీద బడ్డెన్ లేకుండా దీన్ని పరిష్కరించవచ్చు. ముందర దీన్ని పరిష్కరించండి అని సమస్యని కూడా, ఇది కూడా నిజ జీవితంలో మనందరం కూడా ఆచరించాల్సింది అదే. ఒక 10 సమస్యలు వచ్చినప్పుడు ఈ 10 సమస్యల్లో సులువుగా పరిష్కారం అయ్యేది ఏది చూసుకొని దాన్ని పరిష్కరించుకుంటే, 10 సమస్యలు ఉన్నాయి, ఒక సమస్యని ఈజీగా పరిష్కరించుకోవచ్చు. మిగిలిన 9 సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. 10 కలిపి ఆలోచిస్తే ఒక్కదానికి కూడా నీకు సొల్యూషన్ దొరకదు, ఏ ఒక్క సమస్య పరిష్కారం కాదు. అందుకని ఇది ఒక సోషల్ ఈక్వేషన్లోనే కాదు, పర్సనల్గా ఇండివిజువల్గా కూడా అందరూ చేయాల్సిన ఎక్సర్సైజ్. ఆయన ఇప్పుడు వచ్చి P4 అనే ఒక విధానాన్ని చెప్తూ ఉన్నాడు. చాలామంది నాతోటే అన్నారు, రామబ్రహ్మ గారు ఇదేంటండి P4ట, అదేదో వాడొచ్చి ఇచ్చేస్తాట, వీడొచ్చి చేస్తాట, మరి అన్ని వాళ్ళు చేస్తే చంద్రబాబు ఏం చేస్తాడా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. P4 విధానాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. P4 విధానం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యాడు. వెలుగు ప్రాజెక్టు, మీరు కావాలంటే సమైక్య ఆంధ్రాలో వెలుగు ప్రాజెక్టుని ఎట్లా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ స్టోరీలు ఎట్లా క్రియేట్ చేశాడో చంద్రబాబు నాయుడు మీరందరూ తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది P4ని ఎందుకు తీసుకొచ్చాడో. అది గవర్నమెంట్ పార్టిసిపేషన్తో ఎవడి ఇంట్రెస్ట్ని వాడు ప్రొటెక్ట్ చేసుకుంటూ పేదరికం నుంచి పైకి రావడానికి తీసుకున్న స్కీమ్ వెలుగు ప్రాజెక్ట్. ఈ రోజున P4 అసలు గవర్నమెంట్ తోటి సంబంధం లేకుండా, గవర్నమెంట్ ఓన్లీ విల్ ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ మీద నువ్వు నాటకం వేసుకో అని చెప్పి ప్రజల చేతుల్లో ప్రజల జీవితాల్ని ఎవరైతే మెంటర్స్ ఉంటారో, మార్గదర్శులు, వాళ్ళ చేతుల్లో పెట్టి ఇది ఇద్దరికీ సవాల్. మార్గదర్శి నువ్వు చేయగలుగుతావా లేదా? నువ్వు ఈ 10 కుటుంబాలనే చూడలేని వాడివి, నువ్వెందుకు పనికొస్తావు అని వాళ్ళకు ఒక సవాలు. నీకు ఒక మెంటర్ని ఇచ్చి నీ భవిష్యత్తుని నేను తీర్చిదిద్దుతానని చెప్పినా కానీ నువ్వు పని చేసుకోలేకపోతే, నువ్వు నీ సమస్యల నుంచి నువ్వు బయటపడలేకపోతే నువ్వెందుకు పనికొస్తావు అని వీళ్ళకి ఇద్దరికీ సవాల్ విసిరి పేదరికం నుంచి సమాజాన్ని బయటపడేయటానికి చంద్రబాబు నాయుడు వేసిన మాస్టర్ ప్లాన్ P4. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం చేస్తాడని, చంద్రబాబు నాయుడు ఏదో ఒక 10 తరాల ముందర ఆలోచిస్తాడని, 10 తరాల అప్పటిదాకా 2047 అప్పటిదాకా ఎవడు బతికుంటాడో అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 2002 అన్నప్పుడు కూడా వాళ్ళ నాన్న అట్లాగే అన్నాడు. 2020 అప్పుడు కూడా వాళ్ళ నాన్న అదే అన్నాడు. కనపడుతుంది కదా వాళ్ళు 2020లో. 2047 నాటికి ఎవరు బతికుంటారనేది కాదు ఇక్కడ సమస్య. జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ అయితే ఉంటుంది కదా, నువ్వు నేను ఉండకపోయినా. మరి ఆ మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడే రాజకీయ నాయకులు ఉన్నప్పుడు, నేను ఇందాక కేసీఆర్ గురించి అదే చెప్పాను, నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి అదే చెప్తున్నా. ఈ విధంగా అంటే ఈ షార్ట్ సైటెడ్ పాలిటీషియన్స్, అంటే హర్స్వ దృష్టి ఉన్న ఈ రాజకీయ నాయకులు
చేసే కామెంట్లని ఏ రోజు చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. అందుకనే ఆయన రోజు రోజు పైకి పెరుగుతూ ఉన్నాడు, ప్రజల అభిమానాన్ని చూరగొంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజున 75th బర్త్డే ఆయన జరుపుకుంటున్నాడు అంటే ఇది నిజంగా మామూలు పరిస్థితుల్లో చూసినా కానీ ఆయన ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు, మనం ఉన్నప్పుడు మనకి దండం పెట్టడం కాదు, మనం లేని రోజు కూడా మనల్ని తలుచుకోవాలి, అందుకోసం నేను బతుకుతున్నాను అని ఆయన చెప్పటం అనేది అది ఏదో మామూలుగా చెప్పడు కదా ఎవరు. ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి, సొసైటీలో ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. మీరు ఈ రోజున ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏఐ టెక్నాలజీ గురించి చెప్తుంటే ఈ రోజున మొత్తం ఇండియాలో ఉన్న సగం మంది చీఫ్ మినిస్టర్లు ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. ఆయన డ్రోన్ టెక్నాలజీ, నేను అగ్రికల్చర్లో డ్రోన్ టెక్నాలజీ వినియోగిస్తానని మాట్లాడితే చాలామంది ఎగతాళి చేశారు. నిన్నగాక మొన్న దేవేంద్ర ఫడ్నవీస్ చెప్తూ ఉన్నాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి అగ్రికల్చర్లో మనం అనుకున్న లక్ష్యాలను మనం సాధించవచ్చు అని చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా గ్రీన్ ఎనర్జీ, అసలు గ్రీన్ ఎనర్జీ పాలసీ మనం దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని నరేంద్ర మోడీ స్థాయిలో పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తూ ఉంటే మీకు ఎందుకండి, నాకు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ నేను తెచ్చిపెడతా, దాన్ని మీరు శంకుస్థాపన చేయండి అని చెప్పి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులని తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రారంభోత్సవం ఉందండి అది మన వారోకల్లు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇంకొక సవాల్ ఉంది, ఛాలెంజ్ ఉంది. ఈ గ్రీన్ ఎనర్జీలో వాడే ఫోటో వోల్టాయిక్ సెల్స్ని, వాటిని ఆ ప్యానల్స్ని కూడా ఆంధ్రప్రదేశ్లో తయారు చేయాలన్న ప్రయత్నాలు ప్రారంభించారు. అదే గనక ఈ 4-5 సంవత్సరాల్లో గనక జరిగితే అద్భుతం. మొత్తం ఫోటో వోల్టాయిక్ సెల్స్ని తయారు చేయటం ఇండియాలో ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. అది జరిగితే మీకు మొత్తం ఫోటో వోల్టాయిక్ సెల్స్ని, సోలార్ ప్యానల్స్ని మనం దిగుమతి చేసుకోవటం ఆపేసి మనం సోలార్ ప్యానల్స్ని మనం తయారు చేసుకుంటే సూర్యభగవానుడు మనవాడు, సూర్యభగవానుడు 365 రోజుల్లో 350 రోజుల పాటు సూర్యరశ్మి మనకు అందుబాటులో ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం గ్రీన్ ఎనర్జీలో ఎంత ముందరికి వెళ్తాము. అసలు ఉద్యోగ కల్పన అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ కల్పన మీకు మొత్తం ఎనర్జీ ప్రొడ్యూస్ అయిపోతే మనమే ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటే ఇంకా మనకు కావాల్సిందేంటి? దేశం అంతా మనం సప్లై చేయాలి. దేశం అంతా మన అటువంటి విధానాలను ఆయన తీసుకొస్తున్నప్పుడు అప్రిషియేట్ చేయాలి. మీకు ఇంకొకటి ఏంటి అంటే ఆయన చాలామంది ఆయన 2-3 సందర్భాల్లో చెప్పాడు ఏజ్ ఈజ్ ఎ నెంబర్ అని. ఎగ్జాక్ట్లీ, ఏజ్ ఈజ్ ఎ నెంబర్. ఆయనకి అదే వర్తిస్తుంది. ఆయనకి ఏజ్ ఈజ్ ఎ నెంబర్. అందుకని ఆయనంత యాక్టివ్గా పనిచేయటం, ఆయనంత ఆరోగ్యకరంగా ఆలోచించటం, ఆయనంత డిసిప్లిన్డ్గా బతకటం, ఇవన్నీ కూడా యువతరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అదే బయటికి ఎప్పుడు వెళ్ళినా అదే చెప్తాడు, ఆయన అదే ఆచరిస్తాడు. అందుకనే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. అంటే మిగతా వాళ్ళకి మళ్ళీ అడ్డదారులు దొక్కటం వేరే ఆలోచన ఆయనకు లేవు కాబట్టి ప్రశాంతమైన జీవితాన్ని సాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి మీద దృష్టి పెట్టి పనిచేసుకోగలుగుతున్నాడు ఆయన. ఇవాళ చూస్తున్నాం మనం, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఎన్ని అరాచకాలు చేశాడో ఇవాళ ఎంత కుంగిపోయి తిరుగుతూ ఉన్నాడు. ఆ పరిస్థితి బాబు గారికి లేదు. ఎందుకు అంటే ఆయన ధైర్యంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా తన ఆస్తులు, తన కుటుంబ ఆస్తుల్ని డిక్లేర్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని చేయమను, జగన్మోహన్ రెడ్డికి ఇదిగో నాకు ఇంత ఆస్తి ఉంది అని డిక్లేర్ చేయమను. అందుకని మనం ఇక్కడ ఈ సందర్భంగా మనం అంటే టెన్షన్ లేని జీవితం గడపాలి. ఎట్లా గడపాలి? దొంగ పనులు చేయకుండా ఉంటే చాలు, టెన్షన్ ఉండదు కదా. బహిరంగంగా తిరగచ్చు కదా. చంద్రబాబు నాయుడిని మనం నిన్న మొన్నటి వరకు అపోజిషన్లో చూసాం. అపోజిషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలతో తిరిగాడో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అట్లాగే తిరుగుతున్నాడు కదా. ఇది అందరూ గమనిస్తున్న విషయం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, తరతరాలుగా తెలుగుదేశం పార్టీని ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొత్త తరం కూడా వస్తున్నది కదా. ఈ కొత్త తరానికి కూడా ఒక సందేశాన్ని ఇవ్వగల నాయకుడు చంద్రబాబు నాయుడు. వాస్తవం సార్. అద్భుతంగా విశ్లేషించారు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా.
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.